మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని రైల్వే స్టేషన్ ఏరియాలో కాకతీయ కాలనీతో పాటు ఆర్కే1 మార్కెట్, బి జోన్ సెంటర్, సూపర్ బజార్, ఆర్కే4 గడ్డ, పీరీల మసీదులో మట్కీల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఏ జోన్ పట్టణంలోకి కాకతీయ కాలనీ పీరీల మసీదుకు మున్సిపాలిటీలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకున్నారు. మసీదు ప్రత్యేకత గత 100 సంవత్సరాల క్రితం పీరీ అనే సవారీ వరంగల్ జిల్లా నర్మేట మండలం నుండి రామకృష్ణాపూర్ కు 40 సంవత్సరాల క్రితం రావడం జరిగిందని పెద్దలు అంటుంటారు. మొహరం ఉత్సవాల్లో భాగంగా 10 రోజుల పండుగలో 3 రోజుల పురవీధుల్లో భక్తుల దర్శనం కొరకు ఊరేగింపు చేపడతారు. ఇంటింటికి వచ్చిన పీరీలకు దట్టీలు, పువ్వులు, బెల్లం ముద్దలు, కుడకలు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. ఇలా చేయడంతో మనసులో కోరిన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. ఈ చాన్సాబ్ సవారీ వరంగల్ జిల్లా నర్మట మండలం నుంచి కరోనా కాలం నుంచి అక్కడ వేలుకొని ఇక్కడ రామకృష్ణాపురం వచ్చిన తర్వాత ఒకళ్ళు వేలుకుంటున్నాం. భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు చాన్సాబ్ వాళ్ళకు ఏ మొక్కు అయినా కానీ తీస్తారు. సంతానం గురించి కానివ్వండి, ఏమైనా జాబ్ గురించి కానివ్వండి, ఏమైనా పెళ్లి గురించి కానివ్వండి, మొత్తం ఏం పరేషాని తీసుకొస్తారో ఆ పరేషాని గురించి చాన్సాబ్ వాళ్ళకు మంచిగా చేస్తుంది. అందుకే భక్తులు చాలా దూరం నుంచి ఇక్కడికి వస్తే భక్తులు వాళ్ళ మొక్కులు వాళ్ళు తీసుకొని చాన్సాబ్ మీద నమ్మకం పెట్టి వచ్చి ఇక్కడి నుంచి మొక్కులు తీసుకొని పోతారు. ప్రతి సంవత్సరం ఇట్లనే ఏలుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం మేము ఇట్లనే బాబా చాన్సాబ్కు కిస్మత్ దారి వాళ్ళ సేవ చేసి మేము గోడలు మాలి పిల్లగాళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఇట్లనే చేస్తున్నాము. ఇక్కడ జమానా నుంచి ఇక్కడ రామకృష్ణాపురం కూడా చాలా రోజుల నుంచి కాకతీయ కాలనీ 1982కు ముందు నుంచి వచ్చింది. కాకతీయ కాలనీలో మేము వెళ్తుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ జాతర సాగుతుంది. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ రామకృష్ణాపురంలో ఈ చాన్సాబ్ సవారీది ఈ మొహరం జరుగుతుంది. అక్కడి నుంచి తర్వాత మళ్ళా మా మామయ్య యాకూబ్ అలీ సాబ్ తీసుకొచ్చినాక వాళ్ళు కూడా వేలుకొని ఆయన కూడా ముజావర్తనం చేసి వాళ్ళ కాకతీయ కాలనీలో పెట్టం సామయ్య అని కూడా నిర్ణయించుకున్నారు. వాళ్ళ చేతిలో పెట్టినాక తర్వాత ఇక్కడ కాకతీయ కాలనీలో పెట్టం సామయ్య నడిపించారు. ఆదివారంలో నడిపించారు. దాని తర్వాత ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయినాక పెట్టం మల్లికార్జున్ ఆయన నాన్న చనిపోయిన కాడ నుంచి ఆయన వెళ్ళుకుంటారు. భక్తులు వచ్చి ఆ నమ్మకంతో భక్తులు అలా భక్తిని ఎక్కించి మొక్కులు ఎక్కించి ఇక్కడ నుంచి పోతున్నారు. మంచిగా వాళ్ళకు నమ్మకం కలుగుతుంది కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆరాధిస్తాయి.
అలాగే మొత్తం మంచిగా అవుతూ ఉంటాయి. అందు గురించి ఇక్కడికి భక్తులు వచ్చి మొక్కిపోతూ ఉంటాం. మేము కూడా ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ప్రతి సంవత్సరం వేలుకుంటున్నాము. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। ये जो मुहर्रम इसलिए शुरू हुआ है, इसका ये पूरे इमाम हसन हुसैन इनके बच्चे क्या है कि अली हज़रत अली के बेटे और बी फातिमा के लड़के हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के नवासे। ये इमाम हसन हुसैन ये जंग चली है, जंग के अंदर इन्होंने अपनी जंग को चला कर अपने प्यासे इमाम हसन हुसैन अल्लाह के हुक्म से गुजर गए हैं। और अल्लाह की तरफ से गुजर जाने की वजह से जब से मुहर्रम चलाते आ रहे हैं, उन्हीं के नाम से ये हसन हुसैन का मुहर्रम चल रहा है। शहीदान करबला के मैदान के ऊपर ये मुहर्रम को चलाया जाता है।